புள்ளின் வாய்க்கீண்டானை பொல்லாரக்கனை புள்ளின் வாய்க்கீண்டானை பொல்லாரக்கனை கிள்ளி கடைந்தானை கீர்த்திமை பாடிப்போய் கிள்ளி கடைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ள எழுந்து வியாழம் உறங்கிற்று வெள்ளி எழுந்து வியாழம் உறங்கிற்று புள்ளம் சினம்பினகாள் போதறி கண்ணினாய் குள்ளு குளிரா குடைந்து நீராடாதே பள்ளிக்கிடத்தியோ பாவாய் நீ நன்னானாள் கள்ளம் தவிருந்து கலந்தேலோரெம்பாவாய் கள்ளம் தவிருந்து కళందేలోరెంపావాయ్ పక్షినో రుచిలిచి దుష్టుడౌ రాకాసుని పక్షినో రుచిలిచి దుష్టుడౌ రాకాసుని దృంచి చంపిన వాణి కీర్తనలు పాడగా లోలాక్షులెల్లరూ నోములు సీమజేరిరి శుక్రుండు దయించే గురుండస్తమించే పక్షితతు కూసెను పడతి మేలుకోమా చల్ల చల్లని కొనలులో నీరాడక మళ్ళీ పరుండేవో భామా ఈ శుభవేళ కల్లలను మాని వ్రతము సేయరావో ఓ ఓ ఓ ఓం అస్మద్గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిగిలే శరణం. ఈరోజు మనము తిరుప్పావైలోని 13వ పాసురాన్ని అర్థానుసంధానంగా సేవించుకుందాం. పుల్లిన్వాయ్ కీండానై పొల్లా అరక్కనై కిళ్ళిక్ కళైந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைக எல்லாரும் பாவை களம் புக்கார் வள்ளி அஜிந்து வியாஜமுறங்கித்து புள்ளும் சிலம்பினகான் போதரி கண்ணினாய் கொள்ளக் குளிர குடைந்து நீராடாதே பள்ளிக்கிடத்தியோ பாவாய் நீ நன்னாளாள் కళ్ళం తవరిందు కలందే లోరెంపావాయ్. ఇవాళ మనకి ఆండాల్ గోష్ఠి పుల్లిన్వాయ్ కీండానాయ్ అంటున్నారు. అంటే ఇక్కడ పక్షి వలె బకాసురుడు అనే ఒక రాక్షసుడు కంసుని ఆజ్ఞ మేరకి ఆయిప్పాడికి వచ్చి కృష్ణుణ్ణి వధిద్దామని ఒక తలంపుతో వచ్చాడు. అలాంటి బకాసురుడు రూపం పక్షి వలె ధరించాడు కదా. ఆ పక్షి
నోటిని రెండుగా చీల్చి సంహరించాడు అని కృష్ణుని యొక్క గుణానుభవాన్ని కీర్తిస్తున్నారు ఆండాళ్ గోష్ఠి. నిన్న మనకి మనత్తుక్కు ఇనియాனை అని చెప్పి రాముడి యొక్క వైభవాన్ని కీర్తించారు ఆండాళ్ గోష్ఠి. మరి ఈ రోజున ఇక్కడ మళ్ళీ కృష్ణుణ్ణి కీర్తిస్తున్నారు అంటే ఏంటంటే ఇక్కడ పొల్లా అరక్కని అంటున్నారంటే దుష్ట రాక్షసుడి యొక్క సంహారం గావించిన శ్రీరామచంద్రుడిని చెప్తున్నారు. ఏంటంటే ఇక్కడ దుష్ట సంహారం అంటే ఆ దుష్ట రాక్షసులు ఉన్న లంకానగరం మీదకి రామచంద్రుడు కోపము తెచ్చుకొని యుద్ధానికి బయలుదేరాడు కదా. అక్కడ రావణాసుని యొక్క సంహారం గురించి చెప్తున్నారు. ఆ రావణ యుద్ధము ఎలా జరిగింది, ఆ రావణాసుని రాముడు ఎలా సంహరించాడు అంటే కిళ్ళిక్కలెందానా కీర్తిమై పోయి అంటే ఒక చిగురు ఆకుని ఎలా ఒక తృణప్రాయంగా ఎలాగ ఈజీగా తుంచేస్తామో అంత ఈజీగా చంపేశాడు అని చెప్పి చెప్తున్నారు. రావణాసుని అంత ఈజీగా చంపేశారండి రామచంద్రుడు. ఎంత కష్టపడ్డాడు, ఎన్ని రోజులు ఆ సంగ్రామం జరిగింది, ఆ రావణాసుడు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు రామచంద్రుడిని. మరి అవన్నీ తలుచుకుంటేనే మనసుకి చాలా బాధగా ఉంటుంది. ఇక్కడ కాకపోతే తృణప్రాయంగా చంపేశారని చెప్పి ఆండాళ్ గోష్ఠి అంటున్నారు. అలాంటి రామచంద్రుడి యొక్క కీర్తిని పొగుడుతున్నారు అంటే కీర్తిస్తున్నారు ఆండాళ్ గోష్ఠి అని చెప్తున్నారు. ఇక్కడ రావణాసురుడు అనేవాడు ననమేయం, ఎట్టి పరిస్థితులు కూడా శరణాగతి చేయని స్వరూపం. యుద్ధంలో చాలా రకాలుగా చాలా అవకాశాలు ఇస్తాడు రామచంద్రుడు రావణాసుడికి. రథం ఇరిగిపోతుంది, ఆయుధాలు పడిపోతాయి, కిరీటం పడిపోతాయి, అవన్నీ పడిపోతాయి. అయినా కూడా ఒక అవకాశం ఇద్దాం, బాగుపడతాడేమో అని చెప్పి అలాగా ఎదురు చూస్తూనే ఉంటాడు. రేపు రావణ, రేపు చూసుకుందామని చెప్పి పంపించేసినా కూడా తల వంచని సంస్కారం కదా రావణాసుడిది. యుద్ధంలో అక్కడ బోర్ల పడితే రావణాసుడు శిరస్సు వచ్చి రాముడి పాదాల దగ్గర చేరిందనుకోండి, శరణాగతి చేసినట్టు అవుతుంది కదా. అలాగైనా మనకి వాడిని కాపాడచ్చన్న స్వరూపంతో రాముడు ఉంటాడు రావణాసుడు. కానీ అలాగా పడితే శరణాగతి చేసిన వాళ్ళు అవుతాం, ఆయనకి తల వంచిన వాళ్ళం అవుతాం అని చెప్పి అలా కాకుండా వెల్లికిలా పడి ఆయన కాళ్ళు ఆ రామచంద్రుడి పాదాల దగ్గరికి ఎదురుగా ఉన్నట్టుగా పడిపోయాడంట. అంటే అక్కడ కూడా ఎట్టి పరిస్థితిలో అంత భీభత్సమైన యుద్ధం జరుగుతున్నా కూడా రావణాసుడు ఎట్టి పరిస్థితిలో రామచంద్రుడికి శరణాగతి చెయ్యాల. అటువంటి స్వరూపం రావణాసుడిది. అంత భీకరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు అగస్త్య మహాముని రామచంద్రుడికి ఆదిత్య హృదయం అనుగ్రహించారు. అది సేవించిన తర్వాత రావణాసుడి సంహారం జరిగింది. అలాగా ఆ యొక్క విషయాన్ని కీర్తిస్తున్నారు ఆండాళ్ గోష్ఠి ఈ రోజున. అంటే ఒకళ్ళేమో రామచంద్రుడి యొక్క అనుభవాన్ని కీర్తిస్తున్నారు, ఇంకొకళ్ళేమో మా కృష్ణుడు గొప్ప, మా యొక్క కృష్ణుడు ఉన్న చేష్టితులు కానీ ఆయన అవలంబించిన విధానం కానీ గొప్పని వాళ్ళు కీర్తిస్తున్నారు ఇంకొక గ్రూప్ వాళ్ళు. అలాగా ఈ రోజున మా రాముడు గొప్పని ఒకళ్ళు, మా కృష్ణుడు గొప్పని ఒకళ్ళు అలాగా వాదన జరుగుతోంది. అక్కడ ఉన్న పెద్దలు, గోపకులంలో ఉన్న పెద్దలు ఏమిటర్రా ఇలా గొడవ పడుతున్నారు, రాముడైతే ఏంటి కృష్ణుడైతే ఏంటి, ఇద్దరూ ఒకటేనయ్యా, అంతా ఆ నారాయణ తత్వం సంబంధించిందే, వారు ఇరువురు కూడా నారాయణ అంశకు చెందినవారే. అటు తిరువంగడముడియానైనా నారాయణైనా శ్రీరంగనాథుడైనా వీరందరూ కూడా నారాయణ అంశకు చెందినవారే. ఆయా కాలాలు బట్టి వారు ఆ అవతారం ధరించి మనల్ని ఉజ్జీవింపచేయడానికి వచ్చారని చెప్పి ఆ గోపవృద్ధులు ఈ ఇరుపక్షాల వారికి వచ్చిన వాదనల్ని అలాగా తగ్గించి వారి కోపాన్ని అణిచి ఉపశమింపచేశారని మనకి ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ పెళ్ళైక ఎల్లారు పావై కళం పుక్కారు అంటే, అమ్మ ఇంకా నిద్రలేగవేం తల్లి, లేగవమ్మా మేలుకొనవమ్మ అని చెప్పి ఆండాళ్ గోష్ఠి లోపల ఉన్న గోపికకి మేలు కొలుపుతున్నారు. అందరూ పావై కళం పుక్కార్ అంటే గోష్ఠి వారందరూ చాలామంది వరకు కాలక్షేప మండపానికి చేరుకున్నారమ్మ. పావై అంటే కాలక్షేపం మండపం అన్నమాట. అక్కడికి చేరుకున్నారు తల్లి, నువ్వు ఇంకా మేల్కొనకపోతే ఎట్లా, గోష్ఠిలోకి వచ్చి చేరవమ్మా అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ కాలక్షేప మండపం అంటే ఏంటి, అసలు కాలక్షేపం అంటే అర్థం ఏంటి? కాల అంటే యముడు, క్షేపం అంటే పరుగులు పెట్టించేవాడు. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే యముణ్ణి కూడా పరుగు పెట్టించేది అని చెప్పాను. అంటే ఎక్కడైతే వైష్ణవులు ఆ విష్ణు తత్వాన్ని
అలా సదా అనుభవిస్తూ స్మరణ చేస్తూ ఒక తత్వంలో ఉంటారు కదా, అలాంటి వారి జోలికి మీరు వెళ్ళొద్దని యమధర్మరాజే వాళ్ళ దూతలకి చెప్పారంట. అదే ఇక్కడ మనం చెప్తున్నారు, ప్రభురహం అన్యం రుణాం నా వైష్ణవానాం, మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి, వారు గతించిన అర్చిరాది మార్గం ద్వారా పరమాత్మని చేరుకుంటారు, వారి జోలికి వెళ్ళొద్దని అక్కడ హెచ్చరికగా చెప్తున్నాడు యముడు వాళ్ళ భటులతో అని మనకి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇంత అర్థం ఉందండి పావై అనే ఒక విషయంలో. వెళ్ళి అజంద్ వియాజ మురంగిత్తు అంటే మనం చెప్పుకున్నాం, ఆండాళ్ళు వైష్ణవ కులంలో పుట్టిన బ్రాహ్మణ వంశానికి చెందినదైన ఆనాడు గోపికలు ఏ విధంగా కృష్ణుణ్ణి సేవించుకున్నారో, ఆయన అనుగ్రహం పొందడానికి ఏ విధంగా పాడారో, ఎలా ధరించారో వస్త్రాలు, ఆ విధంగానే ఆండాళ్ళ తల్లి కూడా ఒక పల్లెటూరు వాతావరణానికి సంబంధించిన విధంగానే పాశ్రాల్లో మనకి అలా అనుగ్రహిస్తున్నారు. ఆ యొక్క ప్రకృతి రమణీయతని, అక్కడ ఉన్న విధానాన్ని మనకి ఈ పాశ్రాల్లో మనం సేవించుకుంటూనే ఉన్నాం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎజంద్ ఉయాజ మురంగిత్ అంటున్నారంటే శుక్రుడు ఉదయించాడమ్మా, బృహస్పతి అస్తమించాడు. అంటే సూర్యోదయం గురించి సూర్యాస్తమయం గురించి ఇక్కడ ఇంత చక్కగా వివరిస్తున్నారు ఆండాళ్ళ తల్లి. అంటే చుక్క పొడిచింది, నిద్ర లేకవమ్మా, ఇంతకన్నా నీకేం చెప్పాలి అని చెప్పి చెప్తున్నారు. పుళ్ళుం సిలంబినగాన్ పోదరి కనినాయ్ అంటే మళ్ళీ ఇక్కడ పశువుల గురించి చెప్తున్నారు. పశువులు కూడా అరుస్తున్నాయమ్మా, నీకు వినిపించట్లేదా తెల్లవారిందని చెప్పడానికి, ఇంతకన్నా చిహ్నం ఏం కావాలి అని చెప్పి అంటున్నారు. అంటే ఇక్కడ మనకి పోదరి కనినాయ్ అంటే ఆ యొక్క గోపిక యొక్క నేత్రాల యొక్క వర్ణన చెప్తున్నారు. ఆ గోపిక చక్కని నేత్ర సౌందర్యం కలిగిందని చెప్తూ ఆ యొక్క కనులు మనకేం చెప్పని జ్ఞానానికి ప్రతీకని చెప్పుకున్నాం కదా. మరి ఆ నేత్ర సౌందర్యము ఎలాంటిదంట, చక్కని లేడి కనుల వలె పెద్దవిగా ఉన్నాయి. అంటే ఆ కళ్ళు ఎలా ఉంటాయి, లేడి కళ్ళు చంచలత్వంతో అలా 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 కళ్ళు తిప్పేస్తూ ఉంటుంది కదా, ఆ కను రెప్పలు పైన ఉన్న విశేషాన్ని వర్ణిస్తూ ఆ యొక్క అందాన్ని కీర్తిస్తున్నారు. ఇక్కడ తుమ్మెదలు యొక్క కనుగుడ్లు ఎలాగా నల్లగా ఉంటాయో, ఈ యొక్క గోపిక యొక్క కనుగుడ్లు కూడా అంత చక్కగా నల్లగా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. పళ్ళిక్కిడెత్తియో పావాయ్ నీ నన్నాళాళ్ అంటే గోదాగోష్ఠిలో చాలా వరకు యమునా నది దగ్గరికి వెళ్ళి స్నానం ఆచరిస్తానికి వెళ్ళిపోయారమ్మా. ఆ కృష్ణుడి అనుగ్రహం కోసం. కృష్ణుడు యమునా నది దగ్గర కదా వేంచేసి ఉంటాడు, ఇంకా నువ్వు మేల్కొనకపోతే ఎట్లా తల్లి, మేల్కొనవమ్మా అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. నీనన్నాళాళ్ అంటే ఆ యమునా నది యొక్క వైభవాన్ని చెప్తూ, యమునా నది దగ్గర ఆ కృష్ణ పరమాత్మ సంచరిస్తూ ఆయన కాలం పొద్దుపుచ్చుతాడు కదా, ఇంకంతకన్నా మంచి రోజులు ఏం కావాలి, అక్కడ స్నానం ఆచరిస్తానికి చాలామంది వెళ్ళిపోయారు తల్లి, నువ్వు లెగవమ్మా అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మనకి కళ్ళం తవిరింద్ కలంద్ ఏ లోరం పావాయ్, నీ కపటం వదిలి నీలో తాపత్రయాలన్నీ వదిలించి నువ్వు ఇంకా కనులు తెరిచి మా దగ్గరికి వచ్చి చేరి గోష్ఠిలో అందరితో కూడి నీ యొక్క కృష్ణతత్వ అనుభవాన్ని మాకు కూడా చెప్పి లెగవమ్మ, వచ్చి చేరవమ్మ అని విజ్ఞాపన చేస్తున్నారు లోపలున్న గోపికకి ఆండాళ్ గోష్ఠి వారు. ఇక్కడ మనకి ఈ పాసురంలో కృష్ణుడు ఎలాంటి వాడు, ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే అని ఆయన ఆచరించిందే ధర్మం అని చెప్పే స్వరూపం కదా, అలాంటి కృష్ణుడిని ఇక్కడ వీళ్ళు ఈ రోజున కీర్తిస్తున్నారని చెప్పి, ఇంకా మనకి రామచంద్రుడు అడవిలోకి వెళ్ళినప్పుడు ఏకపశ శరీరానని మునులు ఋషులు అందరూ వచ్చి రాముని దర్శించి వారిని ఏ విధంగా సేవించారో ఆ విధంగా రాముడి యొక్క గుణాన్ని కూడా చెప్తారు. అంటే తానే వచ్చి అందరికీ వాళ్ళు అడగకుండానే వాళ్ళ యొక్క అవసరాలేంటో తెలుసుకొని వారికి సహాయం చేయగల తత్వాన్ని కలిగి ఉండాలి. అలాంటిది మీరు వచ్చి నన్ను అడుగుతున్నారే సహాయం కావాలని, అయ్యో ఇంతలాగా తెచ్చుకున్నాను పరిస్థితి అని చెప్పి అక్కడ బాధపడతాడు. అంటే ఇక్కడ ఈరోజు ఉన్న గోపిక పరిస్థితి ఎలా ఉంది, ఆ కృష్ణుడే రావాలి, ఆయనే నన్ను తీసుకువెళ్ళాలి, ఆయన యొక్క కృప నాకు పరిపూర్ణంగా కావాలని ఆయన కోసం ఎదురు చూస్తుంది. అంటే ఈమె ఇక్కడ స్వప్రయత్నం ఏమీ చేయట్లా, ఆ పరమాత్మే రావాలి, ఆయనే నన్ను వచ్చి అనుగ్రహించాలి అనే ఒక స్వరూపంతో ఎలా ఉందో ఆ విషయంగా మనకి ఇక్కడ ఈ ఉపమానం చెప్తున్నారు. ఇంకా మనకి ఇక్కడ ఏం చెప్తారంటే సుందరకాండలో ఆంజనేయ స్వామి సీతమ్మ దర్శనం చేసుకున్న తర్వాత ఆమెతో చెప్తాడు, అమ్మతో, అమ్మ మీరు రండి, రామచంద్రుడి వద్దకి చేరుస్తానని చెప్పి అర్థిస్తే, కాదయ్యా రాముడి యొక్క అవతార ప్రయోజనము
అందరినీ ఇక్కడ దుష్ట సంహారం చేయడం, ఆ మునులను రక్షించడం కదా. వారందరినీ కావలసిన మేలు చేసి నన్ను వారే వచ్చి తీసుకెళ్ళాలి, అంతవరకు నేను ఇక్కడే ఉంటాను, ఈ చెరలోనే ఉంటాను, ఆయనే రావాలి, ఆయనే నన్ను తీసుకువెళ్ళాలి అని ఏ విధంగా అయితే సీతాదేవి హనుమంతుడికి చెప్పిందో అలాగే ఇక్కడ ఉన్న గోపిక కూడా అలాంటి స్వరూపాన్ని ఎటువంటి స్వప్రయత్నము చేయకుండా స్వతంత్రించకుండా ఆ పరమాత్మ మీదే భారమేసి ఆమె ఎలాగైతే పరతంత్రురాలుగా ఉందో అదే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారండి. మరి ఇక్కడ దివ్యదేశము తిరుకుడందై చెప్తున్నారు. ఎందుకు ఇక్కడ విశేషం ఇలాగ కీర్తిస్తున్నారంటే ఇక్కడ ఉన్న పరమాత్మ పేరు ఆరావ్ అముదన్. అంటే బ్రహ్మగారు 3 లోకాలలో ఉన్న పవిత్ర పదార్థాలతో ఒక కుండను తయారు చేసి దానిలో అమృతాన్ని నింపి మూత పెట్టేస్తే అదేమైందంట, ప్రళయకాలంలో ఆ కుండ పైన ఉన్న మూత విడిపోయి దానిలో ఉన్న అమృతం అంతా కూడా ఈ కుంభకోణం అనే క్షేత్రంలో పడిపోయి ప్రాంతానికి ఆరావ్ అముదన్ అనే ఒక పేరు వచ్చింది అని చెప్తారు. అంటే ఇక్కడ కొడనుక్కై అంటే కుండ పైభాగం యొక్క మూత జారి పడిపోయింది కాబట్టి కొడముక్కు అని కుంభకోణం అని కూడా పేరు వచ్చిందని ఇంకొక రకంగా చెప్తున్నారు. ఆళ్వార్ల పరంగా చెప్పుకుంటే తొండరి అడిపొడి ఆళ్వార్ల గురించి ఇక్కడ విశేషంగా చెప్తున్నారు. వీరు తిరుమాలై అని ఒక ప్రబంధాన్ని, తిరుప్పళ్ళి జుచ్చి అంటే రంగనాథుని మేలుకొల్పే ఒక దివ్య ప్రబంధాన్ని కూడా 2 గ్రంథాలు వీరు అనుగ్రహించారు. ఆచారనామంగా ఏంటంటే శ్రీ పుండరీకాక్షాయ నమః అని ఆయన యొక్క గుణవైభవాన్ని కీర్తిస్తున్నారు. ఇలాగా లేడీ చూపుల వలె కలిగిన నేత్ర సౌందర్యం కలిగిందని గోపికని వర్ణిస్తున్నారు. రాముణ్ణి కృష్ణుణ్ణి ఇద్దరి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఆండాల్ గోష్ఠి ఆ విధంగా ఎవరైనా ఒకటే అనే ఒక నారాయణ తత్వాన్ని మనకి చెప్తున్నారు ఈ పాశ్రంలో. ఆండాళ్ తిరువడిగలే శరణం.